డిసెంబర్ నెల రాగానే ఎర్రటి డ్రెస్లతో శాంటాక్లాస్ ప్రత్యక్షం అవుతారు. ప్రతి క్రిస్మస్ సంబరం కూడా శాంటాక్లాస్తోనే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటిది? చాలా మంది చిన్నిగా కొద్ది కొద్దిగా దీని గురించి వింటుంటారు. శాంటాక్లాస్ని విపులంగాను వివరంగాను పూర్తిగాను ఆయన చరిత్ర గురించి నేటి వరకు కూడా పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో నేను ఇస్తాను. శాంటాక్లాస్ కోసం చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ప్రతి వేడుకలోనూ క్రిస్మస్లోనూ కూడా ఈయన కనబడతారు. చిన్నపిల్లలకి ఈ వేషం అంటే చాలా ఇష్టం. ప్రపంచం అంతా కూడా ఈయన గురించి తెలుసు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ శాంటాక్లాస్ని క్రిస్మస్ తాతను గుర్తు చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా ఈయన్ని పిలుస్తారు. దాదాపు ఈయనకి 130 పేర్లు ఉన్నాయి. ఈయన ప్రతి క్రిస్మస్లోనూ కనబడతారు. ఈయన వస్త్రధారణ డిసెంబర్లో చాలా హల్చల్ చేస్తుంది. ఏంటి అంటే ఈ శాంటాక్లాస్కి క్రిస్మస్కి సంబంధమే లేదు. క్రిస్మస్ వేరు, శాంటాక్లాస్ వేరు. శాంటాక్లాస్కి క్రీస్తుకి సంబంధమే లేదు. క్రిస్మస్కి అసలు సంబంధమే లేదు. ఈయన వేరు, క్రిస్మస్ వేరు. ఎందుకు డిసెంబర్లో ఈయన గురించి హల్చల్ అవుతుంది అంటే శాంటాక్లాస్ డే, సెయింట్ నికోలస్ డే అని డిసెంబర్ 6న జరుగుతుంది. అది డిసెంబర్లో జరగటం వల్ల ఈయన వస్త్రధారణతో కూడిన అలంకరణ ఎక్కువ అవుతుంది. డిసెంబర్ 5, డిసెంబర్ 6న అలాగే డిసెంబర్ 19న కొన్ని ప్లేస్లలో ఈయన గురించినటువంటి ఫీస్ట్ జరుగుతుంది. సెయింట్ నికోలస్ డే లేదా శాంటాక్లాస్ డే డిసెంబర్లో ఉండటం వలన క్రిస్మస్ కూడా డిసెంబర్లో రావడం వలన మిక్స్ అయిపోయింది. సో రెండూ కూడా వేరు. అయినా కానీ డిసెంబర్ అనగానే ఎర్రటి దుస్తులతో శాంటాక్లాస్ కనబడతాడు. అలాగే ప్రతి క్రిస్మస్లోనూ కూడా ఆయన్ని తీసుకువచ్చేశారు. కల్చర్ అలా మారిపోయింది. అలా వచ్చిందే తప్ప ఈ శాంటాక్లాస్కి క్రీస్తుకి కానీ క్రిస్మస్కు కానీ అసలు సంబంధమే లేదు. అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. ఈయన సాధారణమైన మానవుడు, ఒక ప్రీస్ట్, దేవుని ద్వారా క్రీస్తు ద్వారా రచించబడిన ఒక భక్తుడు, ఒక విశ్వాసి. ఎందుకంటే కొంతమందికి శాంటాక్లాస్ గురించి తెలియక వాళ్ళు క్రిస్మస్లోనే ఈయన్ని చూస్తున్నారు. ఆ వేషధారణ మాత్రమే చూస్తున్నారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి ఈ శాంటాక్లాస్ గురించి క్లియర్గా పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ శాంటాక్లాస్ అసలు పేరు సెయింట్ నికోలస్. చాలా సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 270వ సంవత్సరంలో మార్చి 15న ఈయన జన్మించాడు. ఈయన ప్రాంతం ఆసియా ఖండంలో సీషియా అనే పట్టణంలో పటారా అనే ప్రాంతం. నికోలస్ తల్లిదండ్రులు గొప్ప భాగ్యవంతులు, గొప్ప ధనవంతులు. దేవుని యందు భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క పరిచర్యలు చేస్తూ ఉండేవారు. అయితే ఈ నికోలస్ చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యాడు. తల్లిదండ్రులు మరణించారు. చిన్నతనంలో యుక్త వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఈ నికోలస్లో భక్తి శ్రద్ధలు మాత్రం తగ్గేవాడు కాదు. తల్లిదండ్రుల కంటే అధికమైన విశ్వాసం కలిగి ఉండేవాడు. ఒంటరివాడు అయిన ఈ నికోలస్ అంకుల్ వద్ద పెరుగుతున్నాడు. అంకుల్ని అతన్ని పెంచాడు. ఈయన ప్రత్యేకత ఏంటి అంటే ఆస్తి ఎంత ఉన్నా, సమృద్ధి ఎంత ఉన్నా సమృద్ధితో సుఖపడేవాడు కాదు. ప్రతి వారిని దరి చేర్చుకునేవాడు. లేని వారికి పెట్టేవాడు. అవసరంతో ఉన్న వారికి, ప్రతి వారికి కూడా సహాయం చేసేవాడు. చిన్నపిల్లలను ఆదరిస్తూ లేని వారికి సహాయం చేస్తూ దేవుని సువార్తని ప్రకటిస్తూ ప్రతి వారికి సహకరిస్తూ సేవ చేస్తూ ఉండేవాడు. ఆనాటి ప్రాంతాల్లో పట్టణాల్లో కూడా బిషప్లు పరిపాలిస్తూ ఉండేవారు. వయసు పెరిగి వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి ఆనాటి బిషప్లు కొత్త వారి కోసం ఆసియా ఖండం మొత్తం కూడా ప్రకటించారు. అయితే దేవదూతుల ప్రత్యక్షత చొప్పున ఈ చిన్న నికోలస్ని బిషప్గా ఎన్నుకుంటారు. ఆ విధంగా దేవదూతలు చెప్పిన విధంగా చిన్న వయసులోనే 19వ సంవత్సరంలోనే నికోలస్ బిషప్గా ఎన్నుకోబడతాడు. ఈ నికోలస్ బిషప్గా ఉన్న ప్రాంతం మైరా ప్రాంతం. ఇది నేడు టర్కీ అని పిలుస్తున్నాం. టర్కీలో ఉన్న మైరా అనే ప్రాంతానికి ఈయన బిషప్. నికోలస్ బిషప్ అయిన తరువాత కూడా ఈయన మైరా ప్రాంతంలో కూడా వీధి తిరుగుతూ దేవుని ప్రకటిస్తూ సహాయం చేస్తూ లేని వారికి అందిస్తూ అందరినీ ఆదరిస్తూ ప్రేమగా చూసుకునేవాడు. అధికారికంగా కాకుండా సాధారణ సహవాసిగానే, సాధారణ సహకారిగానే అందరికీ సహాయం చేసేవాడు. ఈయనకి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే
నికోలస్ గాను బిషప్ గాను సహాయం చేసినట్లు తెలియనిచ్చేవాడు కాదు. అందరికీ సహాయం చేసినా ఎవరు సహాయం పొందుకున్నా, ఎవరు సహాయం చేశారో, ఎవరి ద్వారా సహాయం పొందుకున్నారో తెలియనిచ్చేవాడు కాదు. అద్భుతమైన దేవుని పరిచర్యను చేసి అందరికీ సహాయం చేసి అందరి మన్ననలు పొంది ఈ నికోలస్ డిసెంబర్ 6న క్రీస్తు శకం 343 సంవత్సరంలో చనిపోయారు. ఆ డిసెంబర్ 6న ఈ సెయింట్ నికోలస్ డే అని ఫీస్ట్ చేస్తారు. దాన్నే శాంటా క్లాస్ డే అంటారు. అందుకే డిసెంబర్ నెలలో ఈ శాంటా క్లాస్ ఫేమస్. అందుకే ఈయన వస్త్రధారణ ఫేమస్. అంతే తప్ప క్రిస్మస్కి ఈయనకు సంబంధం లేదు. ఈయన చనిపోయిన తర్వాత ఆయన చేసిన సహాయాలు, చేసిన కార్యాలు, చేసిన పరిచర్యలు అన్నీ వెలుగులోకి వచ్చాయి. అయితే జనులెవ్వరూ ఊహించినటువంటి పరిచర్యను నికోలస్ చేశారు. శ్రమ పడుతున్నా, బాధపడుతున్నా, శోధించబడుతున్నా మానవుడి యొక్క ముఖంలో, మానవుడి హృదయంలో ఆనందము, సంతోషం ఆ ముఖంలో చూడాలని, ఆ వెలుగు ముఖంలో ప్రకాశించాలని కోరుకునేవాడు నికోలస్. నికోలస్ 343వ సంవత్సరంలో చనిపోయిన ప్రతి క్రిస్మస్ కి ఇక్కడ గుర్తు చేసుకుంటున్నా మన మధ్య బ్రతుకుతూనే ఉన్నాడు. మనం బ్రతికిస్తూనే ఉన్నాం. నికోలస్ చేసిన కార్యాలు, సహాయాలు తెలియనిచ్చేవాడు కాదు, తెలిసేవి కూడా కాదు. ఇలాంటివి కొన్ని కథనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మీకు చెప్తాను. ఒక మనుషునికి 3 కుమార్తెలు ఉన్నారు. వారు చిన్నతనంలోనే వారి తల్లి మరణించింది. తినటానికి కూడా యోగ్యత లేని దారిద్ర్యంలో బ్రతుకుతున్నారు. వారి కుమార్తెలను పోషించలేక, వారి వివాహం చేయలేక ముసలితనంలో పడిపోయిన తండ్రి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. అతనికి పనిచేసే శక్తి కూడా లేదు, పోషించే యోగ్యత లేదు. ఎంతో కరువుతో, దారిద్ర్యముతో బ్రతుకుతున్నాడు. ఈ 3 కుమార్తెలకి ఆహారం పెట్టడమే ఇబ్బందిగా ఉన్న తండ్రి కట్నం ఇచ్చి వివాహం చేయాలనే చింత ఎప్పుడూ కూడా మనసులో బాధిస్తూ ఉండేది. ఇలాంటి భయంకరమైన స్థితి నుంచి, కరువు నుంచి బయటపడాలంటే పెద్ద కుమార్తెని వేశ్యగా మార్చి అమ్మివేయాలని అనుకున్నాడు. ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేసి తరువాతి మరుసటి రోజు ఉదయం బజారుకు తీసుకువెళ్లి పెద్ద కుమార్తెని వేశ్యగా అమ్మివేయాలి అనుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. అలా ఆలోచించి ప్రార్థించి తండ్రితో పాటు 3 కుమార్తెలు నిద్రిస్తూ ఉండగా రాత్రి సమయంలో కిటికీల నుంచి ఒక మూట లోనికి రావడం జరిగింది. కానీ ఆ మూటను రాత్రి గమనించలేదు. తెల్లవారుజామున తండ్రితో పాటు 3 కుమార్తెలు ఆ మూటను చూసి దాంట్లో ఉన్న ధనము, నగలు, విలువైన వస్తువులు అన్నీ కూడా దాంట్లో సమకూర్చబడ్డాయి. వెంటనే ఆ తండ్రి ఆ మూటను తీసుకొని చుట్టుపక్కల అంతా చూశాడు, అంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు. ఎవరిది ఈ మూట, ఎవరు తెచ్చారు అనే విషయం కూడా కనిపెట్టలేకపోయారు. అయితే బజారులోకి తీసుకువెళ్లి వేశ్యగా మార్చాలి అనుకున్న పెద్ద కుమార్తెను చూసి వచ్చినటువంటి సహాయం ద్వారా పెద్ద కుమార్తెకు వివాహం చేసి పంపించాడు. పెద్ద కుమార్తె చక్కగా బ్రతుకుతుంది. దేవుడు నా మొర విని పెద్ద కుమార్తెకు సహాయం చేశాడు అని తండ్రి ఎంతగానో సంతోషించాడు. కొన్ని రోజుల తరువాత మరలా కరువులో, దారిద్ర్యములో బ్రతుకుతున్న తన 2 కుమార్తెలు కూడా చింతిస్తూ ఉండగా మరలా నిశ్చయించుకుంటాడు. 2వ కుమార్తెను కూడా వేశ్యగా మార్చి బజారులోకి తీసుకువెళ్లి అమ్మాలని నిశ్చయించుకున్న ఆ రాత్రి సిద్ధపడి మరుసటి రోజు ఉదయం బజారుకు తీసుకువెళ్లి కుమార్తెను అమ్మివేయాలి అని ప్రార్థించుకొని పడుకుంటూ ఉండగా మరలా కిటికీలో నుంచి ఒక మూట రావడం గమనించారు. మూట విప్పి చూడగా ధనము, బంగారు నాణేలు, నగలు ఉన్నాయి. అంతా వెతికాడు, చుట్టూ చూశాడు, కానీ ఫలితం లేకపోయింది. ఆ సహాయం ద్వారా 2వ కుమార్తెకు కూడా వివాహం పంపించాడు. ఈ ముసలి తండ్రి తన 2 కుమార్తెల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిగిలిన 3వ కుమార్తె పట్ల బాధపడుతూ ఉన్నాడు. నా 2 కుమార్తెలను దేవుడు అనుగ్రహించి వారికి మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ 3వ కుమార్తెను కూడా దేవుడే కాచుకోవాలని ప్రార్థించడం మొదలు పెట్టాడు. తర్వాత 3వ కుమార్తెకు కూడా దేవుడు సహాయం చేయకపోతే బజారులో అమ్మివేయాలని, వేశ్యగా అమ్మివేయాలి అని అనుకుంటాడు. అమ్మడానికి సిద్ధపడుతూ ఉండగా మరలా నికోలస్ గమనించి ఈసారి గుమ్మం బయట మూట పెట్టి వెళ్ళిపోతున్నాడు నికోలస్. వెంటనే తండ్రి బయటకు వచ్చి చూడగా గుమ్మం ముందు మూట కనిపించింది. వదిలి వెళ్తున్నటువంటి నికోలస్ కనిపించాడు. నికోలస్ ని పిలిచి అడిగాడు,
తండ్రికి ఈ ధనం వద్దు అని. ఎందుకు సహాయం చేస్తున్నావని నికోలస్ ని అడుగుతుంటే నికోలస్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. చింతలో ఉన్న నిన్ను, శ్రమల్లో ఉన్న నిన్ను కాపాడడానికి, సహాయం చేయడానికి దేవుడే చెప్పాడు కనుక దేవుడు నీకు సహాయం చేయమన్నారు. నేను చేశాను. సహాయం నేను చేసినది కాదు, పంపించింది దేవుడు అని చెప్పాడు. అయితే ఈ నికోలస్ కి సంబంధించి ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కొంతమంది దుండగులు కొంతమంది యువకులను శిక్షించి బంధించి కొట్టి చంపి పారిపోతారు. ఇది చూసినటువంటి నికోలస్ మీద జనులు అనుమానం వచ్చింది. నికోలస్ బాధపడి ప్రార్థించి ఆ యవనస్తులను బ్రతికిస్తాడు, ప్రార్థించి లేపుతాడు. సో ఆ విధంగా కొన్ని విషయాలు, కథనాలు నికోలస్ గురించి ఉంటాయి. అంతేకాదు, నికోలస్ పుట్టినప్పుడు తల్లికి ఆరోగ్యం బాగోలేదు, కనటానికి సామర్థ్యం కూడా లేదు. ఆ టైంలో తల్లికి సహాయం చేశాడు, తల్లి అనారోగ్యాన్ని నయం చేశాడు అని కథనం కూడా ఉంది. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో రోమన్ నంబర్ కాన్స్టెంట్ నిర్వహించిన కౌన్సిల్ ఆఫ్ నైజియాలో కూడా ఈ బిషప్ గా నికోలస్ కూడా ఉన్నాడు. ఆ కౌన్సిల్లో తప్పు చేసినటువంటి, తప్పుగా మాట్లాడినటువంటి ఒక బిషప్ ఉన్నారు. యానిమస్ అనేటువంటి బిషప్ ని కొడతారు కూడా, చెంప చెల్లుమనిపిస్తారు. దానిని బట్టి జైల్లో ఉంటారు కూడా ఈ నికోలస్. అప్పుడే మరియ ప్రత్యక్షమైంది అంటారు. ఈ కథనంలో ఇంకొక సందర్భంలో ఒక ముగ్గురు పిల్లల్ని ఒక కసాయివాడి ఇంటికి తీసుకొని రాత్రి ఉండమని చెప్తాడు. వారిని చంపి ఊరగాయ పీపాలు విసిరేస్తాడు. పిల్లలంటే అసలు నచ్చదు ఆయనకి. కొన్ని సంవత్సరాల తరువాత ఆహారం లేక ఆ కసాయి వాని ఇంటి దగ్గర ఆహారం అడుగుతాడు ఈ నికోలస్. అప్పుడు తెలుస్తుంది సందర్భం అంతా. ఆ కసాయివాడు మారి క్షమించమని అడుగుతాడు. నికోలస్ కూడా క్షమాపణ అనుగ్రహించి వేలు పెట్టి దేవుణ్ణి అభ్యర్థిస్తే పరలోకం నుంచి పిల్లలు వచ్చి తిరిగి బ్రతుకుతారు అని ఒక కథ కూడా ఉంది. అయితే ఇవి నిజమో కాదో తెలియదు, కానీ ఇలాంటి కథనాలు సెయింట్ నికోలస్ గురించి చాలానే ఉన్నాయి. అయితే నికోలస్ చనిపోయినప్పుడు దాదాపు 73 సంవత్సరాలు బ్రతికాడు ఈ నికోలస్. తరువాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవదూతలు కూడా వచ్చి ఈయన్ని తీసుకుని వెళ్ళారు అని చెప్తారు. ఈయన కేవలం 5 అడుగులు మాత్రమే ఉంటాడు, 152 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాడు. ఈ విధంగా నికోలస్ గురించి వెలుగులోకి వచ్చినవి గొప్పగానే ఉన్నవి, వెలుగులోకి రానివి కూడా చాలానే ఉన్నాయి. మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కార్యాలు, కథలు కూడా నికోలస్ యొక్క భక్తి, శ్రద్ధలు, విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాయి. ఆకలితో ఉన్న వారికి కడుపు నింపి ఆహారం పెట్టేవాడు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసి ఆనందాన్ని చూసేవాడు. చిక్కుల్లో ఉన్న వారికి చిక్కుముడులు విప్పి సహాయం చేసేవాడు. అందరికీ బహుమానాలు ఇస్తూ వారి ఆనందాన్ని చూసేవాడు. పిల్లలంటే ఇష్టం కాబట్టి ప్రతి వారికి బహుమానాలు ఇస్తూ వెళ్ళేవాడు. ఈ విధంగా ప్రతి మనుషులతోనూ కూడా ఆనందాన్ని చూస్తూ బ్రతికేశాడు నికోలస్. నీతి మంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం కనుక ఇలాంటి భక్తులను, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటారు. అయితే సెయింట్ నికోలస్ డే ఏర్పాటు చేస్తారు. కానీ డిసెంబర్లో ఉండేటువంటి క్రిస్మస్లు అన్నింటిలో సెయింట్ నికోలస్ ని ఇన్వాల్వ్ చేయడం, నికోలస్ ని క్రిస్మస్ లో ఒక పార్టీగా చేయడం ఆచారం అయిపోయింది, ఒక కల్చర్గా ఉండిపోయింది. గమనించండి. శాంటా క్లాస్ కి వివాహం అయిందా అనే సందేహం కూడా చాలా మందికి ఉంది. వివాహం చేసుకోకుండా ఆయన సేవ చేస్తూ చనిపోయాడు అనుకుంటారు. కానీ ఆయనకి వివాహం అయింది అని కొన్ని కథనాలు ఉన్నాయి. ఆమె పేరు మిసెస్ క్లాస్ అని పిలుస్తారు. వీరిద్దరికి కూడా పిల్లలు లేరు. అనేక మందిని వీరి పిల్లలుగా భావిస్తూ ఉంటారు. సో ఇదే శాంటా క్లాస్ షార్ట్ స్టోరీ.